ఈ పార్టీ ప్రారంభించి 5 సంవత్సరాల సందర్భంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో గుర్తులు, కొంతమంది ఆస్తులు పోయి జైలు పాలై, వీధులు పాలై, అన్ని రకాల కష్టాలు పడ్డా కూడా తెలుగుదేశం పార్టీ అందులో పూర్తి చేసుకుంటూ భవిష్యత్తు కూడా ఇలాగే ఐకమత్యంగా దేనైనా ఎదుర్కొనే ఒక స్ఫూర్తితో సాగాలని చెప్పి ఈ 5 సంవత్సరాల సందర్భంగా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజున 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ ప్రధాన కార్యాలయాన్ని మనం ప్రారంభించుకున్నాం. మన పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమృతస్థానం మీదుగా ఈ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఆనాడు చాలా సంతోషించాం. అందరూ తెలియజేయగలిగారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ. భిన్నత్వంలో ఏకత్వంగా జాతీయ ప్రాధాన్యత కలిగి జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలి, ఏకత్వంలో ఉంచాలి, భారతదేశ సర్వసత్తాక సౌభ్రత్వాన్ని కాపాడాలని ఆ రోజున పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టే రోజున 1982 మార్చి 29వ తారీఖున ఆయన ప్రకటించడం జరిగింది. అదే మన పార్టీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూజా తప్పకుండా అనుసరిస్తున్నారు అని చెప్పడానికి తెలియజేస్తున్నారు. ఈ పార్టీ కార్యాలయం మనందరికీ పూజనీయమైన ఒక దేవాలయం. ఈ కార్యాలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గరికి అవసరాల కోసం మనం అంటాము, ఏ వ్యక్తిని తెచ్చుకోవడానికి మనం వస్తామో, అయ్యా నా కుటుంబం చెప్పి దేవుడిని ప్రార్థిస్తాము. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మాకు సమస్య ఉన్నది, సమస్య తీర్చండి దేవాలయం లాంటి ప్రధాన కార్యాలయంలో వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి సమస్య కూడా తీర్చి వారందరూ కూడా సంతోషంగా ఆనందంగా తిరిగి వెళ్ళేటట్టుగా చూడవలసిన బాధ్యత కూడా ఇక్కడ పనిచేస్తున్న మనందరం చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నేను పెద్ద పార్టీ అడ్వైజర్ గవర్నమెంట్ అని చెప్పి మా సన్నిధి గారు, లేకపోతే ఎమ్మెల్సీ అని మా సోదరి అనురాధ గారు, లేకపోతే ఎమ్మెల్సీ అని పెద్దలు అశోక్ గారు, అందరూ కూడా అనుకోకుండా అందరూ కూడా కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ ప్రభావం ప్రతిరోజు ఉచ్చరికలు ఎదిగేటట్టుగా, ఆ పతాక ఎదిగేటట్టుగా, ప్రజలందరినీ సంతోషపెట్టేటట్టుగా, ప్రజలందరి అవసరాలను ఇచ్చే ఒక దేవాలయంగా ఈ ప్రధాన కార్యాలయాన్ని చూడాలని కూడా తెలియజేస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అలాగే జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళు రావాల్సిన కార్యక్రమం వాళ్ళు అత్యవసరమైన కార్యక్రమాల వల్ల మనందరినీ కూడా సంతోషంగా చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెసేజ్ కూడా ఆ దేవాలయం లాంటి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఈ పార్టీ కార్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి ఉత్సాహంగా మెసేజ్ వెళ్ళాలని కూడా ఆదేశించడం, తదనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా బ్రహ్మాండంగా ఏర్పడటానికి సంతోషదాయకం తెలియజేస్తూ ప్రతి కార్యకర్త కూడా గుండెల్లో ఉన్న పద్ధతి చేసుకోవాలి. ఏదైతే సమాజంలో దేవాలయం ప్రజలే దేవుళ్ళకి చెప్పారో అటువంటి దేవాలయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయం. ఈ కార్యాలయంలో అడుగుపెట్టే ప్రతి పౌరుడు కూడా ప్రజల్లో ప్రతి భాగస్వామి కూడా మనకి దేవుళ్ళు అనుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో కూడా అందరూ పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ దివంగత నందమూరి తారక రామారావు గారిని ఏ కోరిక అయితే, ఏ ఆశయంతో అయితే, ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశం ప్రకారం మనందరం కూడా
పావులకి మహాయజ్ఞంలో పావులాగా మారైనా సరే మనం తెలుగుదేశం పార్టీ పతాక ఎన్నికగా చూడాలని కూడా తెలియజేస్తూ ఇటువంటి దేవాలయం లాంటి ఈ ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసం చేయాలని ఆనాడు దుర్మార్గులు పడిన పన్నదాన్ని ఆ కుట్రను కూడా మనం ఏ రకంగా ఎదుర్కొంటామో, ఏ రకంగా చుట్టుకొట్టామో, ఏ రకంగా ఎవరైతే దాడి చేశారో ఆ ముద్దాయిలందరినీ కూడా ఒక్కొక్కటి పెద్దలెక్కల నుంచి ఈ రోజున అరెస్ట్ చేస్తూ ఉన్నారో ఈ వాస్తవాన్ని కూడా గ్రహించాలి. దేవాలయం మీద దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలేదు. ఆ రకంగా ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన ఏ ఒక్కరిని కూడా వారి సామాన్యుడు కావచ్చు, లేకుంటే అసామాన్యుడిని ఫీల్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరినైనా వదిలేదు లేదు. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేదని చెప్పి కూడా మరొకసారి ఉద్ఘాటిస్తూ ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్న అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమానికి శ్రీకర్త నారా లోకేష్ బాబు కృతజ్ఞత తెలియజేస్తూ సేవ తీసుకున్నాను. నమస్కారం. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే అంబేద్కర్ గారి వర్ధంతి, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకునే సందర్భంగా ఈరోజు మళ్ళీ పార్టీ కార్యాలయాన్ని ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే రకంగా నాయకులకి కార్యకర్తలకి తీర్చిదే విధంగా దీని అంకిత భావం ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ రోజు 5 సంవత్సరాల సందర్భంగా కేక్ కటింగ్ చేసుకుని మన ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను పార్టీలో పెట్టిన చూద్దాను, గండిపేట పార్టీ కార్యాలయం చూశాను, హిమాయత్ నగర్లో పార్టీ కార్యాలయం పనిచేశాను, అదేవిధంగా ఎన్టీఆర్ కూడా నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఈ రోజు కూడా పార్టీ కార్యాలయంతో అనుభవంలో 5 సంవత్సరాల నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సేవా సంస్థ, స్వచ్ఛంద సంస్థ, రాజకీయ పార్టీ. మరి పేరుతో ప్రజల్లో సేవ చేయాలి, ప్రజల్లో పేదరికాన్ని అభివృద్ధి దూరం చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మరి ముఖ్యంగా తెలుగు వారి గౌరవ ప్రతిష్టల్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచానికి చాటి చెప్పాలి అనే ఏకైక లక్ష్యంతో భారతీయ పార్టీ అనేటువంటి రామారావు గారు పెట్టిన పార్టీని. కాబట్టి పార్టీకి తిరుగులేదు. ఏదైనా ఒత్తిడులు రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడవచ్చు, కానీ ఈ పార్టీ ఇప్పుడే కాదు, 42 సంవత్సరాలే కాదు, రాబోయే 2 సంవత్సరాల వరకు కూడా తెలుగు జాతి ఉన్నటువంటి ఈ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మనుగడబడుతుంది, ప్రజాసేవ ఉంటుంది. ఆ రకంగా పేదరికాన్ని దూరం చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే రంగా ముందుకు పోతుంటాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అంటుంటారు, తెలుగుదేశం పార్టీ స్వచ్ఛంద సంస్థే కాకుండా నాయకులను తయారు చేసే కర్మాగారం. ఒక నాయకుడు వేరే పార్టీ వెళ్ళిపోతే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాడు పైన నోటు కనబడదు. ఎందుకంటే నాయకుల్ని తయారు చేసి వేరే పార్టీ వాళ్ళు కూడా ఇచ్చాం. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం కొదవలేదు, కొరత లేదు. ఆ రకంగా ఒక ప్రతిష్టాత్మకంగా, ఒక రకంగా ఒక పరిపూర్ణమైన రాజకీయ వ్యవస్థగా, స్వచ్ఛంద సంస్థగా ప్రజల్లో నాన్న పాటు మరి నిలిచిపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా గర్వించదగ్గ పార్టీగా నేను భావిస్తున్నాను. తీసుకున్నా జై జై ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాత పార్టీ అని అందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని యావత్ ప్రపంచం కూడా తెలుసు. 41 ఏళ్ళు పూర్తి చేసుకొని రేపు మార్చి 22కి 42 సంవత్సరాలకి అడుగు పెట్టబోతుంది పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే నినాదం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొంచెం తప్పకుండా పాటిస్తూ వస్తాము. ఈరోజు ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసి 5 సంవత్సరాలైన సందర్భంగా ఎన్నో జ్ఞాపకాలు అందరికీ కూడా గుర్తొస్తాయి. ఇదే పార్టీ ఆఫీసులో కార్యకర్తలందరూ వచ్చి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా హింస పెట్టాడో వాళ్ళ గోడు ఇక్కడ వింటం జరిగింది. అదేవిధంగా పోలీసులు అక్రమంగా చూసి కూడా చూడట్టుగా బిహేవ్ చేసి దాడి జరుగుతుంటే కూడా పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం.
ఈ దాడి చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని, నాలెడ్జ్ కంపెనీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంప్లాయీస్ అందరినీ తల పగలు కొట్టిన సందర్భాలు కూడా చూసాం. అదేవిధంగా విధుల్లో ఉంటూ మరి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కుమారస్వామి గారు కూడా నాకు గుర్తొస్తా ఉన్నారు ఆయన కూడా. అదేవిధంగా ఎంతమంది ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి భోజనం అందరికీ కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఇక్కడ సామాన్యులందరినీ కంటికి రెప్పలాగా చూసుకుంటున్న మరి మన రమణ గారు కానీ అదేవిధంగా హర్ష గారు వీళ్ళందరూ కూడా అంటే సందర్భం కాకుండా నేను చెప్తున్నా, వైసీపీ పార్టీలో వెళ్తే టీవీలు కూడా పోసేవాళ్ళు లేదు. వైసీపీ పార్టీ దాన్ని మూసేస్తారు తాడేకాడు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అందరినీ కూడా సమానంగా చూసి మనుషులుగా చూసి ప్రతి ఒక్కళ్ళని కూడా అదే ఇంకోటి కూడా గుర్తొస్తుంది. పార్టీ ఆఫీస్ దాడి చేస్తే తెల్లారి ఇక్కడే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అన్నీ చూసాము, యుగాది వేడుకలు చూసాము, అదేవిధంగా దాడులు చూసాము, గోడులు చూసాము. అదేవిధంగా ఈ పార్టీ ఆఫీస్లో ఎవరికైనా న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా లాయర్స్ క్యాబిన్ అని ఉండాలి అని చెప్పి ఇదే పార్టీ ఆఫీస్లో లాయర్స్ క్యాబిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడవాలి అంటే ఏవేవి సదుపాయాలు కావాలో, ఏవేవి అడ్రస్ చేయాలో, ఏవేవి సౌకర్యాలు ఉండాలో అన్నీ ఉండటం అనేది ఏ పార్టీ ఆఫీస్ కూడా ఉండదు. దానికి కూడా మెంబర్షిప్ కూడా మరి 50 లక్షల పైన ఇప్పటికే మెంబర్షిప్ అవడం జరిగింది. ఈ పార్టీలో ఉన్నందుకు 25 ఏళ్ళగా సేవ చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.